మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కూటమి ప్రభుత్వం అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించిన తరువాత జరుగుతున్న మహానాడు ఏదైతే ఉందో ఈ మహానాడుకి ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నాయి. ఈ నెల మే 27, 28, 29 తేదీల్లో కడపలో జరగబోతున్న మహానాడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రతిసారిలాగే మహానాడుకు ముందు ప్రతి నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడు అనేది అత్యంత వైభవంగా జరుగుతోంది. అయితే ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి మినీ మహానాడు కార్యక్రమం కాకినాడలోని ఫ్యాబిన్ కన్వెన్షన్ లో జరుగుతూ ఉంది. దీనికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జిల్లా ముఖ్య నేతలందరూ కూడా హాజరయ్యారు. అలాగే ఈసారి జరుగుతున్న మహానాడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే నేపథ్యంలో భారీగా కార్యకర్తలు అలాగే పార్టీ కేడర్ అంతా కూడా ఇక్కడ సమావేశమయ్యారు. సాధారణంగా మహానాడులో ఎటువంటి తీర్మానాలు ఉంటాయనేది చర్చించుకుంటూ ఉంటారు. ఈసారి మహానాడులో తీర్మానాలతో పాటు అక్కడ జరిగే వంటలపై కూడా ప్రత్యేకంగా చర్చలు ఉంటూనే ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి తగ్గట్టుగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కాకినాడలోని ఫ్యాబిన్ కన్వెన్షన్ లో కాకినాడ జిల్లా ముఖ్య నేతలందరూ కూడా ఈ మినీ మహానాడును నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుతో సహా చినరాజప్ప, అలాగే జ్యోతుల నవీన్, సాన సతీష్ బాబు ఇలా ముఖ్య నేతలంతా కూడా ఇక్కడ హాజరయ్యారు. ప్రస్తుతం అయితే కనుక ఫ్యాబిన్ కన్వెన్షన్ లో మినీ మహానాడు కాకినాడ జిల్లా మినీ మహానాడు అయితే కొనసాగుతూ ఉంది. ఇందులో పలు అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. అయితే సాధారణంగా మహానాడు అనగానే మహానాడులో చర్చకు వచ్చే తీర్మానాలు ఏవైతే తీర్మానాలు ఉంటాయి వీటి గురించి ప్రధానంగా చర్చించుకుంటూ ఉంటారు. మరి ఎటువంటి తీర్మానాలు ఉంటాయనేది ఆ నాయకుల మాటల్లోనే మనం వినే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ప్రస్తుతానికైతే కనుక మహానాడు కార్యక్రమం అయితే ప్రారంభమైంది. అది ఎంతో ఘనంగా కూడా కొనసాగుతూ ఉంది. ముఖ్య నేతలు అలాగే వర్మతో సహా ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక మే 27, 28, 29లో జరగబోయే కడపలో జరగబోయే మహానాడు కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి ఈ మినీ మహానాడు ద్వారా అందరినీ సమాయత్తం చేస్తూ ఉంటారు. కేడర్ తో పాటు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ హాజరైన నేపథ్యంలో మనం చూసుకోవచ్చు భారీ సంఖ్యలో కార్యకర్తలతో పాటు నాయకులు కూడా హాజరయ్యారు. ఇక 27, 28, 29 తేదీల్లో కడపలో జరగబోయే కార్యక్రమం కూడా అత్యంత గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో విజయం సాధించిన తరువాత జరగబోతున్న ఈ మహానాడు అయితే ప్రాధాన్యత సంతరించుకున్న నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడులు నిర్వహించి ఈ కేడర్ అంతని కూడా మహానాడుకు సమాయత్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఇంకా ఫ్యాబిన్ కన్వెన్షన్ లో మహానాడు కార్యక్రమం జిల్లా మహానాడు కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. దీనిలో ప్రముఖులందరూ కూడా హాజరయ్యారు. మనం చూసుకోవచ్చు ముఖ్య నేతలతో పాటు ఎంతో మంది కార్యకర్తలందరూ కూడా ఇక్కడ వచ్చిన నేపథ్యంలో వీళ్ళకి తగు ఏర్పాట్లు కూడా చేశారు. అంటే తీర్మానాలు ఏవైతే తీర్మానాలు ఉంటాయనేది ఒక ఎత్తు అయితే గనక ఇక్కడ జరగబోయే అంటే ఈ కార్యక్రమంలో భోజన వసతులు కూడా అత్యంత భారీ స్థాయిలోనే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే మన మహానాడుకి ఏ విధంగా ఉంటుంది దానికి ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ ఏర్పాట్లు కూడా పూర్తిగా చేశారని చెప్పుకోవచ్చు. కార్యకర్తలందరూ కూడా ఇక్కడ హాజరైన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ప్రస్తుతం మహానాడు కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమంలో పిఠాపురం వర్మతో పాటు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, సాన సతీష్ బాబు, జ్యోతుల నెహ్రూ, అలాగే నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబుతో సహా పలు ప్రముఖులందరూ కూడా అంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో ఈ నాయకులందరి సమక్షంలోనే ఈ మినీ మహానాడు కాకినాడ జిల్లా మినీ మహానాడు అయితే కొనసాగుతూ ఉంది. వచ్చే ఈ నెలలో జరగబోయే మహానాడు కడపలో ఏదైతే భారీ స్థాయిలో జరపబోతున్న మహానాడు ఏదైతే ఉందో ఈ మహానాడులో ఎలాంటి తీర్మానాలు మన జిల్లాల తరపు నుంచి ఇవ్వాలనే దానిపై కూడా చర్చించే అవకాశాలు అయితే మనకి కనిపిస్తా ఉన్నాయి. మొత్తానికి మహానాడుని సక్సెస్ చేసే విధంగా ఈ మినీ మహానాడులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముందుగా ఈ మహానాడు గురించి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతి మహానాడు జరుపుకుంటున్నాం. ఈ మహానాడు తెలుగు ప్రజల యొక్క పండగ. ఈ మహానాడు ఇలా జరుపుకోవటం కాకినాడలో నాకు ఇది మొదటిసారి. ఇప్పటి వరకు మాట్లాడిన పెద్దలు జ్యోతుల నెహ్రూ గారు మాట్లాడిన ప్రతి విషయం నేను గమనించాను. కార్యకర్తల యొక్క కష్టాలు ఇవన్నీ నేను పార్టీలో డిసెంబర్ వరకు నేను ఒక కార్యకర్తని. ఈ కార్యకర్త నుంచి నాయకుడిగా మారడానికి మీ అందరి కార్యకర్తల యొక్క సహకారంతోనే నేను ఈ నాయకత్వంలోకి వెళ్ళాను. అలాగా ప్రతి కార్యకర్తకి ఏదో ఒక రోజు ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం కోసం మన పార్టీ కష్టపడితే పనిచేస్తూ ఉండాలి. మా ప్రియతమ శాసనసభ్యులు
కాకినాడని రాష్ట్రంలోనే ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ప్రవేశపెట్టినటువంటి తీర్మానాల్లో భాగంగా గతంలో 2014 నుండి 19 వరకు కాకినాడ ప్రజల అభివృద్ధి, సంక్షేమం, అదేవిధంగా రక్షణ ధ్యేయంగా మన స్మార్ట్ సిటీని తీసుకురావడం జరిగింది. మన ఆ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేస్తుండగా మన ప్రభుత్వం మారడం, ఆ స్మార్ట్ సిటీ నిధులన్నింటినీ కూడా మన గత స్థానిక శాసనసభ్యులు దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోసేయడం జరిగింది. మరి ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయి, అందులో భాగంగా వారు ప్రవేశపెట్టినటువంటి 6 తీర్మానాలు మరి ఈ కాకినాడ నగర అభివృద్ధికి, అదేవిధంగా కాకినాడ ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా, మనోవికాసాన్ని, విద్యా వైద్యం అందించే విధంగా ఉన్నటువంటి ఈ తీర్మానాలన్నింటినీ కూడా ఏకగ్రీవంగా అందరూ చప్పట్లు కొట్టి తీర్మానించి రాష్ట్ర మహానాడులో వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి 3 ఇష్యూస్ తీర్మానాలు పెట్టడం జరిగింది. మొదటిది ఏలేరు ఫేజ్ 2. ఈ ఆధునీకరణ విషయం పిఠాపురం రైతాంగం ఎన్నో లక్ష సంతకాల ఉద్యమం, పాదయాత్రలు, ధర్నాలు చేసి మొదటి ఫేజ్ని సాధించుకోవడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆయన ఇచ్చిన నిధులతో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిధులతో 75% పూర్తి చేయడం జరిగింది. అలాగే రెండవ ఫేజ్కి చంద్రబాబు నాయుడు గారు కాకినాడలో వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి 150 కోట్లు ఇచ్చి టెండర్ అయ్యాక పన్నులు ప్రారంభించిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపివేయడం జరిగింది. దానివలన వరదలు వచ్చినప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం రైతాంగం అంతా కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి. అంటే ఇది మన ప్రభుత్వ హయాంలో నిధులు ఇచ్చి, టెండర్ ఇచ్చి పన్నులు ప్రారంభించిన వర్క్ని జగన్మోహన్ రెడ్డి ఆపివేయడం జరిగింది. ఇదే ఇష్యూ చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పురుషోత్తపట్నం కూడా చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, తుని, ప్రతిపాడు ఈ నియోజకవర్గాలకి 2 పంటలు పండడానికి ముఖ్యంగా పిఠాపురంలో దృష్టిలో పెట్టుకుని 1800 కోట్లతో ఇచ్చిన ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆపివేయడం జరిగింది. మినీ మహానాడు ప్రస్తుతం అయితే కనుక మనకి కాకినాడలో రూరల్ అలాగే సిటీ 2 మినీ మహానాడులు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ మినీ మహానాడు అయితే కనుక అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిలో పలు అంశాలు కూడా చర్చకు వచ్చాయి. ఏ తీర్మానాలు ఉండబోతున్నాయి అనేది ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే ఫ్యాబిన్ కన్వెన్షన్ లో మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. కెమెరా పర్సన్ చిన్నాతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.